ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. దైవజనులకి దైవజనురాలకి నా వందనాలు. సంఘస్థులందరికీ నా వందనాలు. మాది ఘంటసాలపాలెం. నా పేరు దుర్గా భవాని, మా ఆయన పేరు ప్రసన్న ఆంజనేయులు. మాకు పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుంది. మేము అన్యుల కుటుంబం. మాది పెళ్ళి కూడా అన్యుల పెళ్ళే జరిగింది. కొన్ని కారణాల వల్ల నేను చర్చికి వెళ్ళేదాన్ని. చర్చి కూడా మానేసి అన్యుల పెళ్ళి చేసుకున్న కానించి నా మనసు మారిపోయి ప్రార్థన కూడా చేసుకునేదాన్ని కాదు. అలాంటి దాన్ని 9 సంవత్సరాలు పిల్లలు లేని టైంలో 9 సంవత్సరాలు ఎన్నో మాటలు, ఎన్నో అవమానాల్లో ఉన్నాను నేను. ఒకానొక టైంలో మరి నా భర్తకి 2021 సంవత్సరంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చి నా భర్త మరి ప్రాణాపాయ స్థితిలో చావు చివరి అంచుల వరకు వెళ్ళాడనమాట. నాకైతే నా భర్త మీద నమ్మకం లేదు. చెరొక రూమ్లో ఉన్నాం. నా భర్తతో మాట్లాడుతున్నాను కానీ డోర్ వేసుకుని దూరంగా ఉండి చూసి నేనేం చేయలేని పరిస్థితి అనమాట. అయితే సేవలకి ఫోన్ చేసి అడిగాను, ఇట్లా అంటే నాకైతే నమ్మకం లేదు బతుకుతాడని. అలాంటిది పాస్టర్ గారు ఒకటే మాట అన్నారు, నేను రాసిస్తాను బాండు, నీ భర్త మళ్ళీ 10 రోజుల్లో కల్లా తిరిగి లెగిస్తాడని పాస్టర్ గారు ఒకటే మాట అన్నారు. అదేవిధంగా మరి 10 రోజుల్లో మరి చనిపోతాడు అనుకున్న నా భర్త దేవుడు మరి ఆయన హస్తాలతో ముట్టి మరి ప్రాణాలతో మరి మా మధ్య నిలబెట్టాడు అనమాట. నేనైతే అంగన్వాడీలో చేస్తానన్నమాట. డ్యూటీకి వెళ్తున్నాను. నేనైతే నా హడావిడిలో నేనున్నాను అనమాట. వాళ్ళు ఏదో బయటికి వెళ్తున్నారు, నన్ను చూసి పిల్లలు లేని నిద్ర వస్తుందని మరి నన్ను చూసి నన్ను తప్పుకుని నాకు వినబడేలాగా అని వెళ్ళిపోవడం జరిగింది. నా మనసు అక్కడికి ఎంతో గాయపడింది, చాలా బాధేసింది అనమాట. అయితే అప్పుడే అనుకున్నా, ప్రభు నాకు గొడ్రాలనే నిందను తొలగించు తండ్రి, నీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభు. ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలు పూజలన్నీ వదిలేసుకుని నీ సన్నిధిలో ఉంటానని అనుకున్నాను. మరి నేను సన్నిధికి రావడం జరిగింది. పాస్టర్ గారు ప్రార్థనల వల్ల 1 నెలలోనే మరి నాకైతే పిల్లలు పుట్టరని చెప్పేశారు. డాక్టర్ సైతం సర్టిఫికేట్స్తో సహా పిల్లలు పుట్టరని చెప్పారు. దేవుడికి సాధ్యమైనది కానీ అసాధ్యం అనేది ఏది లేదు కాబట్టి డాక్టర్ మాటలు సైతం తిరగరాసి మరి నా కడుపులో ఉన్న నీటి గిడ్డలను తొలగించి దేవుడు 2 నెలలకే మరి నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. నాకు మొదటి కుమారు దేవుడిని ఇచ్చాడనమాట. సంతోషంగా నా భర్త బతికి మొదటి కార్యం నాకు పిల్లలు పుట్టరని ఎంతో వేదనతో చెందిన నాకు 2వ కార్యం నా మొదటి బిడ్డని ఇచ్చాడు. అట్లాగే దైవ సేవకుల పేరు కలిసేలాగా నేను ప్రభు సాగరం పెట్టుకోవాలని ఆశపడ్డాను. ఎప్పుడో మా పెళ్ళైన మొదట్లో అనుకున్నాను. కానీ అట్లాగే మరి 9 సంవత్సరాలకి నా జీవితంలో జరిగిన 2వ కార్యం అంటే నా భర్త బతికి నా బిడ్డనిచ్చాడు. అట్లాగే దైవ సేవకుల పేరు కలిసేలాగా ప్రభు సాగర్ అని పేరు పెట్టుకున్నాను. మళ్ళీ 2వ కార్యం సంవత్సరానికే మళ్ళీ నాకు 2వ బిడ్డనిచ్చాడు. బిడ్డలే పుట్టరని డాక్టర్లు సైతం చెప్పారు అనమాట. మరి దేవుడు నా జీవితంలో 2వ కార్యం కూడా చేశాడు. 9వ నెల వచ్చి 15 రోజులు జరిగేసరికి పెయిన్స్ స్టార్ట్ అయినాయి. ఇది ఇబ్బందిగా ఉందని హాస్పిటల్కి వెళ్ళాను. 3 రోజుల ముందలే అడ్మిట్ అయ్యాను అనమాట. బాగా దగ్గు, విపరీతమైన దగ్గు, పెయిన్స్, మనసులో ఏదో తెలియని వేదన. ఏంటి ప్రభువా, మరి బిడ్డనిచ్చావు, 2వ కార్యం కూడా నా జీవితంలో చేసావు, నాకేమో బాగోట్లేదు. డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. అసలు విపరీతమైన దగ్గు, శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి అనమాట. డాక్టర్ గారు చూశారు రౌండ్స్కి వచ్చి, మరి దగ్గు బాగా ఎక్కువైపోయింది, గురకలాగా వస్తుందని మరి శుక్రవారం పొద్దున్నే ఆపరేషన్ చేద్దాం, మీరు సిద్ధంగా ఉండండి అన్నారు. వెంటనే దైవ సేవకులకి ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా అన్నారు, మరి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు, బాగా దగ్గు వస్తుందని. అంటే ఏం కాదురా అని నేను ప్రార్థన చేస్తానమ్మా, ఏమవుదు, నువ్వు కంగారు పడద్దు, నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉంటారన్నారు. అదేవిధంగా మరి శుక్రవారం ఉదయం 8:30 కల్లా నాకు ఆపరేషన్ జరిగింది. క్షేమంగానే ఉన్నావు నేను నా బిడ్డ. ఆ ఒకరోజు గడిచింది. అన్నయ్యకి ఫోన్ చేశాను. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా మనసులో భయంగానే ఉంది, నాకు బాగోలేదు, నా బిడ్డ మరి లోపల ఎలా ఉన్నాడో ఏంటో తెలీదు. మరి దైవ సేవలకు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫోన్ చేసి, ఆపరేషన్ అన్నయ్య వెళ్తున్నాను అంటే, అలాగేనమ్మా ఏమవుదు, నువ్వు కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు,
క్షేమంగా నువ్వు నీ బిడ్డ ఉంటారా అని ప్రార్థన చేశారనమాట. అలాగే ప్రార్థన చేశారు. 8:30 కల్లా ఆపరేషన్ జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా నాకు బాబుని ఇచ్చాడు. నా జీవితంలో ఇది 3వ కార్యం అనమాట. మంచిది ఇందాక సాక్ష్యం విన్నామో, వివాహం అయిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత మొదటి దేవుడు కుమారుని ఇచ్చాడు. మళ్ళీ కుమారుని దేవుడు ఇచ్చాడు. 8 సంవత్సరాలు పిల్లలు లేరు. వారు అన్యులుగా ఉన్నప్పుడు పిల్లలు లేరు. దేవుని సన్నిధికి వచ్చారు, ప్రార్థించి ప్రవచించడం జరిగింది. మరి వచ్చినటువంటి ఆ 1-2 నెలలు సమయంలోనే దేవుడు మరి బిడ్డలకు గర్భఫలం ఇచ్చారు. మరి 2వ కుమారుడికి పేరు పెట్టమని అడిగారు. వీళ్ళ వల్ల ఆ కుటుంబానికి ఆనందం వచ్చింది కాబట్టి ఈయన పేరు ఆనంద్ అని పేరు పెట్టడం జరుగుతుంది. దేవుడి బిడ్డలను దీవించునుగాక, దేవుడి కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.